గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం. ఆరాధనకు సహాయకరంగా 43వ అధ్యాయము మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. స్తోత్రం చెల్లించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన మా ప్రియాపరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పూజింపదగిన, హెచ్చింపదగిన నామంలో మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన కాలం అంతటిలో నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరూ మీరు భద్రపరిచి, సంరక్షించి, కాపాడి, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో, పరిశుద్ధుల సహవాసంలో, పెద్దల సభలో, నీతిమంతుల సభలో నేను ఈ విధంగా మమ్మల్ని చేర్చి కూర్చి నా నామాన్ని ఘనపరిచి, కొనియాడి, వర్ణించి, ఆరాధించే గొప్ప అమూల్యమైన భాగ్యాన్ని, మంచి సమయాన్ని మా జీవితాల్లో మీరు కలగజేసిన విధానం కొరకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎంతోమందికి లేని గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చారు. వాళ్ళకంటే మీ యోగ్యులమే కాదు, కానీ నువ్వు మా పట్ల వెల్లడిపరిచిన ఉచితమైన కృప బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, గొప్ప దేవుడు, నీవంటి వాడు లోకంలో లేడు తండ్రి. నేను పోలిన వారు ఎవరయ్యా? నీకు సాటైన వారు ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి. ఇదిగో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్తుతినందదగిన నామము, అధిక స్తోత్రాలకు అర్హుడవు, పూజ్యుడవు. నైనా అటువంటి నీ గొప్ప నామాన్ని మేము ఈ విధంగా వర్ణించడానికి ఇచ్చిన సమయం కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒకప్పుడు ఎన్నికలేనటి వారము, అయోగ్యులము, శత్రువులము, నేను ఇదిగో నిత్య నాశనానికి మేము జోగాడుతున్న అట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ ప్రేమ మా పట్ల వెలుపరచడం కొరకే అత్యున్నత సింహాసనపై ఆసీనుడై ఉన్న మీరు అది విడిచిపెట్టరానిది కేవలం మా కొరకు మీరు విడిచిపెట్టి దీనుడుగా, రిక్తుడుగా తను తాను తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించుకుని గౌను వెలుపటి మీ శ్రమ పొందడానికి ఇష్టపడిన విధానం కొరకే మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఇదిగో పాపం చేసిన మేము శిక్ష అనిపించాల్సింది కూడా మేమే, మాకు బదులుగా మీరు శ్రమను అనిపించారు. నేను ఇదిగో తండ్రి, లోక పాపను మోసుకొని పోయే దేవుని గుర్రపిల్ల వలె మా పాప భారం అంతా భుజాల మీద కుయ్యరపులో మోసారు. కూడా ఆదకొట్టబడి చెంపదెబ్బలు, అవమానాలు, ఉమ్ములు మా కొరకు మీరు సహించారు. దూషింపబడి మీరు బదులు దూషింపబడలేదు. అవమానాలు, నిందలు ఎన్నో మీరు అనుభవించారు. కేవలం అది మా కొరకే. ఆ స్థితిలో ఉండవలసిన మేము ఆ స్థితిని మాకు తీసివేసి నాయన ఇదిగో తండ్రి, మమ్మల్ని గనులపై మింటపై కూర్చుండే పెట్టడానికి మీరు ఇష్టపడిన విధానం కొరకే మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మీలో కపటం లేదు, ఏ దోషం లేదు, మీరు ఏ పాపం చేయలేదు. కేవలం మా కొరకు మీరు పాపం చేసిన వాడుగా, శాపగ్రహగా మీరు మార్చబడి గో తండ్రి నాయన మేము పొందవలసిన శ్రమను, బాధను, వేదన మీరు మా కొరకు అనిపించి నీ పరిశుద్ధమైన పవిత్ర రక్తములు కడిగి పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి నీ బిడ్డగా, నీ సొత్తుగా, రాజుల న్యాజ సమూహంగా, పరిశుద్ధ జనంగా మీరు ఎన్నుకున్నందుకే, ఏర్పరిచినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. విలువలేని మా జీవితాలనే మీరు విలువైనదిగా మీరు మలిచారు. మా బ్రతుకులు మీరు బాగు చేశారు. మంచిదేవా, మంచి చేయువాడా, మీకు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఈ నామగన్నతను ఈ విధంగా వర్ణించే, గణపరిచే, కొనియాడే గొప్ప భాగ్యం మా జీవితాల్లో మీరు కలిగేసిన విధానం కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా జీవితాల్లో మీరు చేసిన మేలు, ఉపకారాల కొరకే, అద్భుత ఆశ్చర్యకారుల కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సర్వ మహిమ ఘనతలు నీకు ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో స్తుతించి ఆరాధించి మీకే సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని నైజము, పరిశుద్ధత, ఆయన తత్వము, ప్రేమ, ఆయనకున్న లక్షణాల్లో అనేక లక్షణాలు ఒక లక్షణం ప్రతి వారిని పేరు పెట్టు పిలుచుట. ఆదికాండము మొదలుకొని ఆదికాండం ఆరంభించి మన ప్రయాణం మొదలు పెడితే మొట్టమొదటిగా ఆదామును పేరు పెట్టు సంబోధించడం మనం చూస్తాం. 3వ అధ్యాయము ఆదికాండము 9వ వచనంలో మనం చూస్తాం. ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి సంబోధించడం మనం చూస్తాం. అయితే ఆదామును పేరు పెట్టి పిలవడం ఏంటన్నా, ఆదాముని పేరు తప్ప వేరే పెట్టి పిలిచడం ఏంటి? తాను పేరే కదా పేరు పిలిచడని మనకు ఒక సహజంగా మనం అనుకోవచ్చు. కానీ మొట్టమొదటిగా ఆదికాండంలో దేవుడు మొదటి ప్రశ్న ఆదామును అడగటం మనం చూస్తాం. అది మొదటి ప్రశ్న అవడం కూడా అది విశేషంగా ఉంది. ఏ సందర్భంలో ఆదామును పేరు పెట్టి పిలిచాడో మనకు అందరికీ తెలిసినదే. ఆదాము ఆజ్ఞను లోబడక, తన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వాడిగా మనకు కనిపిస్తాడు. ఆదికాండంలో 33వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వాడిగా మనకు ఆదాము మనకు కనిపిస్తాడు. ఆ సందర్భంలో దేవుడు
పేరు పెట్టి చాలా స్పష్టంగా సూటిగా సరళంగా అక్కడ పేరు పెట్టి సంబోధించడం మనం చూస్తాం. అయితే సహజంగా మనం ఈ లోకంలో ఒక మన తల్లిదండ్రులుగా మనం ఉన్న మన పిల్లలకి ఏదైనా ఒక పని నిర్దేశించినప్పుడు ఆ పని వాళ్ళు చేయకపోతే కోపం వస్తుంది. పైపెచ్చు ఆ పని చేయకుండా సాయంత్రం వరకు వాళ్ళు కనపడకుండా ఉన్నప్పుడు మనకి విపరీతమైన కోపం వచ్చి ఆ కోపం మనం వాళ్ళ రకరకాలుగా పేరు పెట్టి పిలుస్తాం. చెప్పాలంటే జంతువుల పేర్లతో పేరు పెట్టి వాళ్ళు మనం సంబోధించి తిడుతూ ఉంటాము. అయితే ఇక్కడ ఆదాము ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఆదాము పాపం చేసి ఆజ్ఞ లోబడక అతిక్రమించినప్పుడు దేవుడు యాక్చువల్గా ఆ సందర్భంలో ఎలా పిలవాలి? ఈ లోకంలో మానవులంటే మనమే ఇది ఏమన్నా మన పిల్లలే పని చేయకపోతే, చెప్పిన పని వినకపోతే మనకు విపరీతమైన కోపం వచ్చి అనేక రకాలుగా మనం పిలుస్తూ ఉంటాం. కానీ సర్వసృష్టికి కారణ సంభూతుడైన దేవుడు మనలందరినీ సృజించిన ఆ పరమ తండ్రి ఆయన చెప్పిన ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆయనకు ఏ విధంగా పిలవాలి? కానీ ఆ విధంగా పిలవలే. మనం చూసిన ఆదికాండము 3వ అధ్యాయంలో చాలా సరళంగా ఆదామును దేవుడు పిలిచే విధానం చూస్తున్నాం. మనకి దేవుడికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ మాటల్లో కానీ ఆ పిలవడంలో కానీ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అసలు యాక్చువల్గా ఆదాము చేసిన ఆ తప్పుకి ఏ విధంగా పిలవాలి? ఓరే ఆదామా, నువ్వు ఎక్కడ చచ్చావరా, బయటికి రా అని పిలవాలి. కానీ అలా సంబోధించలే దేవుడు. ఎలా సంబోధించాడు? ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని పిలిచి విధానం, ఆ సంబోధించిన విధానం చాలా స్పష్టంగా సరళంగా సూటిగా మనం చూస్తున్నాం. అయితే ఏ సందర్భంలో మనం చూసాము? తను పాపము చేసి అతిక్రమించి ఆజ్ఞను ధిక్కరించినప్పుడు మనం చూస్తాం. ఒక పని, నిర్దిష్టమైన పని ఇచ్చినప్పుడు ఆ పని నెరవేర్చినప్పుడు పేరు పెట్టి పిలిచడం దాంట్లో ఒక అర్థం ఉంటుంది. కానీ ఆ పని చేయకపోతే, లేకపోతే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, పాపము చేసి దూరంగా ఉన్నప్పుడు దేవుడే దిగి వచ్చిన మనం చూస్తాం. మా లూకా సువార్తలో 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం కదా, నశించిన దాన్ని వెతికి రక్షించే వరకు మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి రావడం మనం చూస్తాం. ఇక్కడ ఆదాము తప్పు చేశాడు, ఆజ్ఞను ధిక్కరించాడు, ఆజ్ఞను లోబడక తన పాపం చేసిన పరిస్థితిలో మానవుడైన ఆదాము దేవుని దగ్గరికి మొదట రావాలి. ప్రభువా, నేను పాపం చేశాను, నీ ఆజ్ఞను లోబడకుండా నేను జీవించాను, నన్ను క్షమించి కరుణించి నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరచు దేవా అని మానవుడే, ఆదాముడే దేవుడి దగ్గరికి రావాలి. కానీ ఇక్కడ అలాంటి వచ్చిన పరిస్థితులు లేవు. దేవుడే మానవుడి అపిత్రత కలిగిన మానవుడి ఎదుకు దిగి రావడం మనం చూస్తాం. అది లూకా సువార్తలో 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ అంశం ఏంటంటే దేవుడు పేరు పెట్టు పిలిచేవాడు. ఇక్కడ మనం ఆదికాండం ఆరంభం నుంచి మన ప్రయాణం మొదలు పెడితే ఆదాముని పేరు పెట్టు పిలిచాడు. ఏ సందర్భంలో పిలిచాడో మనకు అర్థమైంది. షారాయి దాసి అయిన హాగరు అని ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ షారాయి దాసి అయిన హాగరు. ఇక్కడ హాగరుని ఎలా సంబోధిస్తున్నాడు దేవుడు? దాసి అయిన హాగరు అన్నాడు. ఎంత సరళంగా పిలుస్తున్నాడంటే ఫస్ట్ డిజిగ్నేషన్ ఉంది. ఏంటి? దాసి అయిన, తర్వాత పేరు హాగరు. ఇక్కడ పని మనిషిని ఏ విధమైన పిలుస్తామో మనకు అందరికీ తెలుసు. మన వాడుక భాషలో మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం ఒక పని మనిషిని ఎలా పిలుస్తామో మనకు అందరికీ తెలిసిందే. కానీ దేవుడు చాలా సరళంగా చాలా చక్కగా పిలిచిన విధానం చూస్తున్నాం. సారాయి దాసవైన హాగరు అని ఇక్కడ పిలవడం, సంబోధించడం మనం చూస్తాం. అదేవిధంగా నిర్గమకాండంలో కూడా మోషే అని దేవుడు పేరు పెట్టి సంబోధించిన విధానం చూస్తున్నాం. అలాగే సమూయేలు మొదటి గ్రంథంలో కూడా సమూయేలును కూడా పేరు పెట్టి పిలిచే విధానం కూడా మనం చూస్తున్నాం. ఇంకా చాలామంది దేవుడు పేరు పెట్టి పిలిచే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ పాత నిబంధనలో 39 పుస్తకాలలో చాలామందిని పేరు పెట్టి దేవుడు పిలిచాడు. ఇప్పుడు అవన్నీ మనం ఆలోచన చేస్తే మనకు సమయం సరిపోదు. కానీ క్రొత్త నిబంధనలో 4 సువార్తలో 12 మంది శిష్యులను పేరు పెట్టి పిలిచి పరిచర్యను అప్పగించి అపోస్తులుగా వాళ్ళని ఏర్పరిచి
ఎన్నో విధాలుగా పేరు పెట్టి పిలిచిన విధానం మనం చూస్తున్నాం. మనకు చాలా మనకి బాగా తెలిసిన ఒక మనుషుడు, ఒక మానవుడు మనకు అపోస్తుల కార్యాలయంలో కనిపిస్తారు. ఎవరు? అపోస్తులైన పౌలు గారు కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడు. మొదటిగా పౌలు పేరు రాకమునుపు సౌలా సౌలా అని చెప్పి చాలా సరళంగా దేవుడు పిలిచిన విధానం మనం చూస్తాం. అక్కడ సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అలా అడిగినప్పుడు సౌలు నీ ఎవడు ప్రభువా అన్నప్పుడు ప్రభువారు దేవుడు నీవు హింసించుచున్న యేసు అని చెప్పి అక్కడ ఆ సందర్భం మనం చూస్తాం. ఇక్కడ ఈ రెండు మాటల్లో మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన రెండు సంగతులు మనకు కనిపిస్తాయి. ఏమిటంటే సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావు అని చెప్పి దేవుడు అడుగుతున్నప్పుడు ఆ మాటలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ హింస జరుగుతుంది, అక్కడ బాధ జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తే అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలో సౌలు గురించి కొన్ని డిజిగ్నేషన్స్ ఉంటాయి. సంఘంని హింసించేవాడుగా ఉంటుంది మొదటి వచనంలో. తర్వాత 8, 9 వచనాల్లో పరిశుద్ధులు, సంఘంలో ఉన్న పరిశుద్ధుల్ని హింసించేవాడుగా మనకు సౌలు కనిపిస్తాడు. కానీ దేవుడు హింస జరుగుతున్నప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు, మనకి ఎవరికైనా హింస కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనము ఎలా సంబోధిస్తాం, మన మాటలు ఎలా ఉంటాయి, వొకాబులరీ ఎలా ఉంటాయి. మన సొంత ఇంట్లోనే హింసించుచున్నది అత్త, ఇన్ బ్రాకెట్ కోడలు, తన కొరకు మీరు ప్రార్థన చేయండి, ఆమె కొరకు మీరు ప్రార్థన చేయండి అని అంటాం. అనేక చోట్ల మనం పనిచేసే చోట్ల హింసించుచున్నాడు, మనల్ని బాధ పెడుతున్నాడు, వాడి కొరకు మీరు ప్రార్థన చేయండి, ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి మనం అంటూ ఉంటాం. అయితే ఇక్కడ సౌలు ఎలా ఉన్నాడని చెప్పి మనం ఆలోచన చేస్తే సంఘమును హింసించేవాడుగా, నరహంతుడుగా, దుష్టుడిగా ఉన్న పరిస్థితులు మనకు అక్కడ సౌలు గురించి మనకు కనిపిస్తున్నాయి. మరి దేవుడు ఎలా పిలివాడో, ఇక్కడ హింస కలుగుతుంది, బాధ కలుగుతుంది, తన పరిశుద్ధుల్ని, తన సంఘాన్ని తను హింసించున్న పరిస్థితిలో దేవుడు ఎలా పిలుస్తున్నాడు, ఎలా సంబోధించాలి, ఓరి నరహంతుడా, దుష్టుడా, నీతి విరోధి, నువ్వెలా హింసించుచున్నావు అని చెప్పి అనాలి. కానీ దేవుడు మనలాంటి వాడు కాదు. మనకి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది, మన మాటల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ చాలా సరళంగా సౌలుని పేరు పెట్టి పిలిచాడు. సౌలా సౌలా నువ్వు ఎలా హింసించుచున్నావు అని అడిగాడు. కానీ దేవుడు చాలా ఆ హింస బట్టి తను పేరు పెట్టి పిలిచిన విధానం మనం చూస్తున్నాం. అది మొదటి సంగతి. రెండవ సంగతి మనం చూస్తే ప్రాముఖ్యమైన సంగతి, అక్కడ అడిగినప్పుడు నీవు హింసించుచున్న యేసు అని చెప్పి అక్కడ మాట్లాడతాడు. అయితే ఇక్కడ నీవు హింసించున్న యేసు అని అంటే ఇక్కడికి మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే అక్కడ నీవు హింసించున్న యేసు అంటే అక్కడ హింసించున్నది ఎవరు? సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? అక్కడ సంఘంలో ఉన్న పరిశుద్ధులను, శిష్యులను, అక్కడ విశ్వాసులని హింసిస్తున్నాడు. అయితే ఆ పరిస్థితిలో దేవుడు ఎలాగాలి, నువ్వేలా నా పరిశుద్ధుని హింసించుచున్నావు, నువ్వేలా నా సంఘంని హింసించుచున్నావు అని చెప్పి అక్కడ అడగాలి. కానీ ప్రభువారు టెర్మినాలజీ, ఆ వర్డ్స్, ఆ మాటలు మనం చాలా గమనించాలి. చాలా చక్కనిగా మాట్లాడే విధానం మనకు కనిపిస్తుంది. సౌలుని పేరు పెట్టి పిలిచాడు సరళంగా. అయితే ఇక్కడ శ్రమ ఎవరికి ఉంది, బాధ ఎవరు కలుగుతుంది? పరిశుద్ధులకు, సంఘానికి కలుగుతుంది. కానీ ఇక్కడ నాకు కలుగుతుందని చెప్పి నువ్వు హింసించున్న యేసు అని చెప్పి అక్కడ దేవుడు రిప్లై ఇస్తాడు సౌలు గారికి. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘాన్ని మనం హింసించిన, లేకపోతే సంఘంలో ఉన్న పరిశుద్ధులను, విశ్వాసులను మనం హింసించిన, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అది క్రీస్తుకే బాధ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అది మనం క్రీస్తుకే బాధ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనం సంఘంలో ఉన్న పరిశుద్ధులను, విశ్వాసులను మనం ఎన్ని విధాలుగా బాధ పెట్టామో ఆ లెక్క నీకు నాకే తెలుసుంటుంది. అది పక్కన పెడితే మనం ముందుకు వెళ్తే ఇక్కడ దేవుడు చాలా సరళంగా, స్పష్టంగా, సూటిగా పేరు పెట్టి పిలిచేవాడుగా మనకి ఇక్కడ కనిపిస్తాడు. మోషేని పేరు పెట్టి పిలిచాడు, ఆయన సౌలు గారిని పేరు పెట్టి పిలిచాడు, సమూయేలుని పేరు పెట్టి పిలిచాడు. ఆదాము తన ఆజ్ఞను అతిక్రమించినప్పుడు సూటిగా తను పాపం చేసినప్పుడు తను సంబోధించడం, పేరు పెట్టి సంబోధించడం మనం చూస్తున్నాం. దేవుడు పేరు పెట్టి పిలిచేవాడు, మంచిది. దేవుడు పేరు పెట్టి పిలిచేవాడుగా ఉన్నాడు, చాలా సంతోషం. నిన్ను కూడా పేరు పెట్టి పిలిచాడు, మనల్ని విమోచించాడు.
ఆయన సొత్తుగా ఆయన ప్రజలుగా చేసుకున్నాడు, యాజక సమూహంగా మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే మనం ఆలోచించిన ఇంకా కొన్ని శ్రేష్టమైన సంగతులు ఏంటంటే, దేవుడు మన పేరు పెట్టి పిలిచాడు, కరెక్టే, సంతోషం. దేని కొరకు పిలిచాడు, దేనికి పిలిచాడమని ఆలోచన చేస్తే కొన్ని శ్రేష్టమైన సంగతులు మనం పేతురు భక్తుల దగ్గర నుంచి మనం ఆలోచన చేయొచ్చు. మనం సీమోను అనే పేరు మార్చబడి పేతురుగా ఉన్న పేతురు తన జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని తరిచి మనం చూస్తే తను రాసిన 2 పత్రికలు, పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రికలో చాలా శ్రేష్టమైన సంగతులు మనం పేతురు యొక్క నిజ జీవితంలోంచి, అనుభవంలోంచి మనకి చాలా శ్రేష్టమైన సంగతులు మనకు కనిపిస్తాయి. అయితే మనం పేతురు మొదటి పత్రిక 5 అధ్యాయాల్లోంచి కొన్ని శ్రేష్టమైన సంగతులు, కొన్ని శ్రేష్టమైన మాటలు, 5 మాటలు అంటే 5 పిలుపులు, 5 అది ఏ సందర్భంలో మనకి పిలిచాడని చెప్పి మనం ఆలోచన చేస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనంలో మనం చదివితే, దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అయితే ఎందుకు మనల్ని పేరు పెట్టి పిలిచాడు, దేని కొరకు పేరు పెట్టి పిలిచాడని మొదటిగా మనం ఆలోచన చేస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనం కలిసి ఉన్నది, అది నేను చదువుతున్నాను. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరున్న సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, మనలను పరిశుద్ధులై ఉండడానికి దేవుడు పిలిచాడు. దేవుడు మన ఆ స్థితిలో పిలిచాడనంటే మునుపటి మనము ఆ స్థితిలో లేనట్టే దాని అర్థం. అంటే పరిశుద్ధులకి దానికి వ్యతిరేక పదం ఏంటంటే అపవిత్రత కలిగిన వారు. మానవుడు ఎన్నంతలు అపవిత్రత కలిగిన వాడు అని మనకు ఆలోచన చేస్తే, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, మానవుడు ఎన్నంతలు అపవిత్రత కలిగిన వాడు మనకు అక్కడ అర్థమవుతుంది. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్టు కాపాడబడునుగాక. ఇక్కడ చదివిన ఈ వచనంలో సంపూర్ణముగాని 2 సార్లు రాయబడి ఉంది. అయితే ఒక వ్యక్తి సంపూర్ణముగా ఉండాలంటే ఏమేమి సంగతులు ఉండాలంటే, ఆత్మ అంటే గాడ్స్ హైరారికీ అని ఉంటుంది. దేవుడు ఒక క్రమాన్ని నిర్దించాడు. ఏంటంటే ఒక క్రమం ఏంటంటే, ఫస్ట్ ఆత్మ, తర్వాత జీవము ఇన్ బ్రాకెట్ ప్రాణము, 3 శరీరము. ఆత్మలో, తర్వాత జీవములో, ప్రాణములో, తర్వాత శరీరంలో అపవిత్రత కలిగిన వాడు ఎవరు? మానవుడు. ఈ మానవుడు 3 అంతల అపవిత్రత తీసివేయాలంటే 3 అంతలు పరిశుద్ధుడై దేవుడై ఉండాలి. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. మానవుడు 3 అంతల పవిత్రత కలిగిన వాడు. ఆత్మలో నింద ఉంది, జీవము అంటే ప్రాణాధారము రక్తము శరీరము దేహము మలినమై ఉన్నది. అది మానవుడి పరిస్థితి. ఆ స్థితిలో నుంచి దేవుడు తన పరిశుద్ధ రక్తం, ఆయన రక్తం ఎలాంటిది? నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తము. ఆయన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవదారిగా వచ్చి మన కొరకు ఆయన మనం అపవిత్రులుగా ఉన్న మనల్ని, 3 అంతలు అపవిత్రత కలిగిన మనలను పరిశుద్ధపరిచి ఆ స్థితిని తీసివేసి పరిశుద్ధులుగా మనల్ని దేవుడు చేశాడు. యేసుక్రీస్తు వారు అక్షరాన అది నెరవేర్చడం మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 3 అంతలు అపవిత్రత కలిగిన మానవుని కేవలం ఆ 3 అంతలు సంపూర్ణంగా మనం తీసివేయాలంటే, సంపూర్ణంగా మన అపవిత్రత తీసివేయాలంటే, సంపూర్ణంగా ఈ 3 క్వాలిటీస్ అంటే ఆత్మలోను, ప్రాణాధార రక్తములోను, తర్వాత శరీరంలోనూ పరిశుద్ధత కలిగిన వాడు మన యేసుక్రీస్తు వారు. మన పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన పరిశుద్ధత బట్టి మహనీయుడు అని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని ఒక సవాలు దేవుడు విసిరిన మనకు కనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. ఆయన పాపము నెరుగడు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు.
ఆయన గురించి మన పరిశుద్ధ గ్రంథంలో చేస్తే పరిశుద్ధత గురించి, పరిశుద్ధులైన దేవుని గురించి మనం ఎంత చెప్పినా మన జీవితం సరిపోదు, ఈ సమయం సరిపోదు. అటువంటి సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన దేవుడు, అటువంటి పరిశుద్ధమైన దేవుడు మూడంతలు అపవిత్రత కలిగిన మానవులైన మనలను పరిశుద్ధపరిచాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఎంత మనల్ని పరిశుద్ధపరిచిన దేవుణ్ణి మనం స్తుతించకుండా, ఆయన గణపరచకుండా, ఆయన కొనియాడకుండా మనం మౌనంగా ఉండగలమా? ఉండలేము. ఎంతైనా ఉండగలేము. మనం చనిపోయినప్పుడు పరిశుద్ధులు అని చెప్పి మనం చెప్తూ ఉంటారు. కానీ మనకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, మనం బ్రతికున్నప్పుడే పరిశుద్ధుడు పేరు. ఎంత గొప్ప ఆధిక్యత! ఇది ఎవరికూ దేవుడు ఇవ్వలేదు, కేవలం అది మనకి ఇచ్చాడు. నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఎలా పిలిచాడు? దేని కొరకు పిలిచాడంటే పరిశుద్ధులై ఉండడానికే మిమ్మల్ని పిలిచాడని చెప్పి ఇక్కడ పేతురు యొక్క వ్యక్తిగత జీవితంలోంచి మనకు అర్థమవుతుంది. కొరింథీ సంఘానికి ఒక డెఫినేషను మనకు కనిపిస్తుంది. క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులై ఉండడానికే మీరు పిలువబడరని ఒక సంఘానికి ఒక డెఫినేషన్ మనకు కనిపిస్తుంది. మనం ఎందుకు పిలువబడ్డామనంటే పరిశుద్ధులై ఉండడానికే మనం పిలువబడ్డాం. ఇది మొదటి మాట. రెండవ మాటగా మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతీశమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజుల యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సత్యైన ప్రజలనై ఉన్నారు. ఇక్కడ మనం చదవాల్సిన వాక్యం ఏంటంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన. ఇక్కడ మనకి ఎందుకు పిలిచాడంటే, ఫస్ట్గా మనం చూస్తే పరిశుద్ధులై ఉండడానికి మనల్ని పిలిచాడు. రెండవది చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఇక్కడ పేతురు యొక్క వ్యక్తిగత జీవితంలో వెలుగు ఉన్న తనకు అనుభవం ఏంటంటే ఆశ్చర్యకరమైన వెలుగు అని ఇక్కడ చెప్తున్నాడు పేతురు భక్తుడు. ఇక్కడ మనం చీకటిలో నుండి వెలుగులో ఉన్నామంటే మునుపటి మనం చీకటిలోనే ఉండవాళ్ళమే. ఇప్పుడు చీకటి అని అంటే మనం ఏం చెప్తామంటే పాపం అంటాము, సాతాను అంటాం. కానీ చీకటి అని అంటే మనమే. ఫస్ట్ మనం ఈ సాతాను, ఈ పాపం అని మనం ముందు ఆలోచించడం కంటే మనం ఎలా ఉన్నామని మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మీరు పూర్వమందు చీకటై ఉంటుంది అని చెప్పి అక్కడ రాయబడింది. మనమే చీకటి, మనము చీకటిగా ఉన్న మనము వెలుగుగా మార్చబడాలి. తర్వాత మనం వెలుగులోనికి రావాలి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమే చీకటి, మనం చీకటిగా ఉన్న మనము వెలుగుగా మార్చబడాలి. చీకటిలో ఉన్న మనము వెలుగులోకి మనం రావాలి. యేసు ప్రభు వారు లోకానికి వెలుగుగా మనకి వచ్చాడు. వెలుగు ఇవ్వడానికి మనకి లోకానికి ఆయన దిగి వచ్చారు. మనము మన పరిస్థితి మార్చాడు, మన స్థితి మార్చాడు, మనం ఉండే స్థలాన్ని కూడా మరి మార్చాడు. వద్దు, నువ్వు చీకటిలో ఉండొద్దు, నువ్వు చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలని చెప్పి మనకి ఎఫెసీ పత్రికలో మనకు అర్థమవుతుంది. చీకటిగా ఉన్న మనలను వెలుగుగా మార్చాడు. చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని మార్చాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు మనము పేతురు భక్తుడిని అడిగితే ఒక్క మాటలో నీ వెలుగు గురించి నీ సాక్ష్యం చెప్పానంటే, పేతురు భక్తుడు ఏమనంటాడంటే ఆశ్చర్యకరమైన వెలుగు అని అక్కడ కనిపిస్తుంది. వెలుగుకు ముందు ఆశ్చర్యకరమైన ఆ ప్రిఫిక్స్ మీరు గమనిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మత్తయి భక్తుడిని మనం అడిగితే కనుక ఆ వెలుగు గురించి ఒక సాక్షి మీరు చెప్పండి అంటే ఆయన చెప్తాడు గొప్ప వెలుగు అని చెప్పి మనకి కనిపిస్తుంది అక్కడ. తర్వాత యోహాను భక్తుడిని అడిగితే నిజమైన వెలుగు అని చెప్తాడు. నిజమైన వెలుగు. ఆ యోహాను సువార్తలో ఒక వర్డ్ నొక్కి యోహాను భక్తుడు చెప్పాడు. ఏమనంటే నిజమైన వెలుగు, నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన ఇజ్రాయేలీయుడు, నిజమైన దాసులయుండు అని చెప్పి నిజముగా ఆ వర్డ్ని నొక్కి చెప్పిన భక్తుడు యోహాను భక్తుడు. ఇక్కడ యోహాను యొక్క మనం చూస్తే అక్కడ ఏమని చెప్తున్నాడంటే నిజమైన వెలుగు అని చెప్తున్నాడు. అయితే యాకోబుని అడిగితే జ్యోతిర్మయుడు అయిన తండ్రి, ఫాదర్ ఆఫ్ లైట్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, అంటే అనంత కోటిగా. అయితే అపోస్తులైన పౌలు గారిని మనం అడిగితే ఆయన ఏమని చెప్తాడు? సమీపింపరాని తేజస్సులో కేవలం వసించిన అమృతం కలిగిన దేవుడు అని చెప్తున్నాడు. వీళ్ళకున్న ఈ భక్తుల యొక్క వాళ్ళకు కలిగిన వెలుగుని ఏ విధంగా వాళ్ళు చక్కగా వర్ణిస్తున్నారు అని అంటే గొప్ప వెలుగుగా, ఆశ్చర్యకరమైన వెలుగుగా,
తర్వాత సమీపింపరాని తేజస్సుగా, తర్వాత నిజమైన వెలుగుగా వాళ్ళ వ్యక్తిగత జీవితంలోంచి వాళ్ళు అనిపించిన ఆ వెలుగును బట్టి వాళ్ళు చక్కగా చెప్తున్నారు. అయితే మనం కూడా చీకటిలో నుండి మన చీకటిగా ఉన్న మనలను వెలుగుగా మార్చాడు. చీకటిలో నుండి వెలుగులోనికి మనం తీసుకొచ్చిన ఆ యేసు ప్రభు వారు మనకి ఎట్టి అనుభవం అంటే మనం కూడా ఒక్కొక్క అనుభవం కలిగిన వారుగా మనం దేవునిని స్తుతించబద్ధమై ఉన్నాము. మనము పరిశుద్ధులై ఉండడానికి మనం పిలువబడ్డాము. ఇంతకుముందు మనము అపవిత్రత కలిగిన వారము. మూడంతుల అపవిత్రత కలిగిన మనలను దేవుడు మూడంతులు పరిశుద్ధులై ఉన్న సంపూర్ణంగా ఉన్న దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. రెండవదిగా మనల్ని చీకట్లో నుండి వెలుగులోనికి పిలిచిన వాడుగా మనం చూస్తాం. మూడవదిగా మనం గమనించినట్లయితే సమయానుభవంగా నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, మీరు నన్ను గమనించండి. 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే 2వ అధ్యాయం 20వ వచనంలో మనం ఎందుకు దేని కొరకు పిలుచుకున్నాడంటే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమవును. ఇక్కడ మేలు చేసి బాధపడుటకు పిలుచుకున్నాడు. దేవుని కొరకు పిలుచుకున్నాడు. మేలు చేసి సహించడం కొరకు మనల్ని పిలుచుకున్నాడు. ఇదేంటి? దేవుని క్రీస్తుని నమ్ముకుంటే రోగాలు ఉండవు, బాధలు ఉండవు, శ్రమలు ఉండవు, ఉద్యోగాలు రావాలి, మంచి బిల్డింగ్ కావాలి అని అనుకుంటాం. కానీ అది అర్థం కాదు. ఇది ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు. అది కాదు దీని అర్థం. అక్కడ పైన చూస్తే ఇక 2 బాధలు ఉన్నాయి. ఏంటంటే పైన మీరు ఆ 20వ వచనంలో చూస్తే తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్లా మీకేమి ఘనము. మనం మన చేతులారా కొన్ని తప్పుదలు చేస్తాం. అవి దేవా అది ఈ శ్రమ ఈ బాధ నీ కొరకే అని అంటే నువ్వు ఊరుకుండు అని అంటాడు దేవుడు. అలా కాదు అంటాడు. ఇక్కడ బాధ అంటే మేలు చేసి బాధ అనిపించడం అని అంటే ఇప్పుడు మనకు సువార్త మనం చెప్తున్న ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు ఒక పాపని మనం రక్షించడానికి మన సువార్త ప్రకటించే ఆ సందర్భంలో ఎవరన్నా మనల్ని వచ్చి తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, అనేక పరిస్థితులు అక్కడ జరుగుతూ ఉంటాయి. అలాంటి బాధ దేవుని కొరకే మనం పడిన బాధ ఆ మేలు తర్వాత వచ్చే బాధ అది సహించినట్లా అది దేవునికి హితమగునని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ మనం ఆలోచించిన విషయం ఏంటంటే మేలు చేసి బాధ అన్నప్పుడు మనకు బాధ కలుగుతున్నప్పుడు మనం ఎలా ఆరాధిస్తాము అని అనుకుంటాం. అందుకే కదా మన దేవుని పిలిచాడు. మేలు చేసి బాధ సహించిన కొరకే అనిపించిన కొరకే నన్ను పిలిచాడు దేవుడు మన ఎడల గొప్ప మేలు చేశాడు. ఆయన మేలు చేసి ఆయన బాధ అనిపించాడు. కిందే చూస్తాడు కదా, మనం కింద వచనంలో మనం చూస్తే దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకోనేను. ఇక్కడ దూషించేవారిని ఆయన బదులు దూషింపబడలేదు. ఆయన అవమానించే వారిని ఏ మాట చెప్పలేదు. విధేయత చూపించేవాడుగా అన్యాయము తీర్పు నొందినవాడుగా మనకు కనిపిస్తుంది. అక్కడ దేవునికి తను తాను అప్పగించిన విధానం మనం చూస్తాం. ఒక మాదిరి దేవుడు మాకు అక్కడ కనిపిస్తాడు. సెంటర్ ఆఫ్ క్రాస్ అంటే మనకి ఇక్కడ ఆ సిలువ గురించి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు మేలు చేసి బాధ అనుభవించాడు మన కొరకే. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది మేలు చేసి బాధ అనిపించిన కొరకే, సహించిన కొరకే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఇది మూడోదిగా చూస్తాం. మనం నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయు చేయక దీవించుడి. ఆశీర్వాదములకు వారసులగుటకే మనం పిలువబడ్డాం. ఆయన అందుకే పిలిచాడు. మనము ఇంతకుముందు మన స్థితి మనం గమనించుకున్నట్లయితే ఆదికాండంలో మనకి 3వ అధ్యాయము 18వ వచనంలో మనకి చాలా అర్థమవుతుంది. అంతకుముందు మనం ఎలము శాపగ్రస్తులము. అంతకుముందు దేవుడు ఆశ్రయించిన మునుపు మనం ఏ స్థితిలో ఉన్నామంటే శాపగ్రస్తులుగా ఉన్నాం. మనం శపింపబడిన వారము. శపింపబడిన ఆ ముళ్ళ ఆ పొదలు ఎవరి తల మీదకి వచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తు తల మీదకి వచ్చింది. అంటే మనము శాపగ్రస్తులము, మనం శపింపబడ్డాము. మనము ఆశీర్వాదాలు కారణం అవుటకే, వారసులు అవుటకే ఆయన తల మీదకి ముళ్ళ కిరీటం, శపింపబడిన ఆ నేల నుంచి వచ్చిన ఆ ముళ్ళ కిరీటము దేవుని తల మీదకి, యేసు ప్రభు వారి తల మీదకి వచ్చింది. ఆ నీతిమంతుని తల మీదకి ఇక్కడ ఉంది కదా, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చునని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం. మనలను నీతిమంతులుగా చేయడానికి, మనలను శాపాన్ని తీసివేసి శాపగ్రస్తులో ఉన్న మనలను ఆయన శాపగ్రాహిగా మన కొరకు ఆయన మార్చబడి ఆయన మనను ఆశీర్వాదాల కారకులుగా చేశాడు. దేవుని మనం ఎందుకు పిలిచాడంటే
ఆశీర్వాదములకు వారసులగుటకే మనల్ని పిలిచాడు. ఇది 4వదిగా. ఆఖరిగా 5వది మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన. ఇక్కడ ఆఖరిగా మనం చూసినట్లయితే పేతురు యొక్క వ్యక్తిగత జీవితంలోంచి వచ్చిన అనుభవాల్లో మనం 4 సంగతులు ఇప్పుడు మేము ఆలోచన చేసాం. ఈ ఎందుకు మనల్ని దేని కొరకు దేవుడు పిలిచాడంటే నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. ఆల్రెడీ మనం మహిమపరచబడ్డాం. ఆయన శిలువలో మనల్ని మన కొరకు రక్తాన్ని దారిపోసాడు. మన కొరకు శ్రమలు, బాధలు, వేదలు అనిపించాడు. దూషింపబడ్డాడు, అవమానాలు పొందాడు, ఉమ్ములు వేశారు, ఎన్నెన్నో నిందలు ఆయన అనిపించాడు. ఇవన్నీ మన కొరకు సహించుకొని ఆయన మనల్ని విమోచించి ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని పవిత్రపరిచిన దేవుడు. మనం ఆల్రెడీ మహిమపరచబడ్డాం. ఇప్పుడు నిత్య మహిమ కొరకు మనల్ని పిలిచాడు దేవుడు. నిత్య మహిమ అంటే ఎక్స్క్లూజివ్గా ఎవరికంటే దేవుని కొరకు, యేసుక్రీస్తు వారి కొరకు, శ్రమపడే వారి కోసమే ఈ నిత్య మహిమ. కింద ఇక్కడ మనం చదువున్నట్లయితే కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. ఈ శ్రమ క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త కొరకు, క్రీస్తు రాజ్యం కొరకు, క్రీస్తు నామం కొరకు మన శ్రమ పడినట్లయితే మనకు దాచి ఉంచినది ఏంటంటే నిత్య మహిమ. నిత్య జీవం ఉంది, నిత్య జీవం ఉంది, ఆనందం ఉంది, నిత్య ఆనందం ఉంది, విమోచన ఉంది, నిత్య విమోచన ఉంది, మహిమ ఉంది, నిత్య మహిమ ఉంది. మనకు క్రీస్తు కొరకు మన శ్రమ పడితే, క్రీస్తు సువార్త కొరకు, క్రీస్తు నామం కొరకు, ఆయన రాజ్యం కొరకు మన శ్రమ పడలైతే ఆ శ్రమ కొంతకాలమే. అలా శ్రమ పడితే నిత్య మహిమకు మనము కారకులు అవుతాం. అది దేవుడు ఈ 5 మాటలు మన దేని కొరకు, దాని కొరకు దేవుడు పిలిచాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మనం సహజంగా మనం ఒక ఆలోచన చేస్తూ ఉంటాం. ఏమిటంటే మన లోకల్లో ఉన్న మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక బ్యాగ్లో చాలా భారంగా మోస్తూ ఉంటారు. మనం చాలా బాధ వేస్తూ ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడు వాడు వయసుకి తగ్గ భారం వాడు మోయట్లేదని చెప్పి మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం. లోకంలో ఉన్న మానవులంటే మనమే మన పిల్లల మనం ఎంతో బాధపడుతూ ఉంటాం ఆ పరిస్థితి బట్టి. అయితే సర్వాధికారి, సర్వసృష్టికి కారణ సమూర్తుడైన దేవుడు మన పాపభారం అంతా ఆయన భుజాల మీద మోసినప్పుడు మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఇంత భారం ఎలా మోసాడని చెప్పి మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి దేవా నన్ను పరిశుద్ధపరిచారు, అంతకుముందు నేను 3 అంతల అపవిత్రత కలిగిన వాడను, నన్ను పరిశుద్ధపరిచావు, గొప్ప ఆధిక్యత ఇచ్చావు, నేను ఆశీర్వాదానికి నన్ను కారుడుగా చేశావు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను మీరు నడిపించావు, నా స్థితిని మీరు మార్చారు, విలువలేని నా జీవితాన్ని విలువైనదిగా మీరు మలిచారు, నా బ్రతుకు మీరు బాగు చేశారని మనం స్తుతించే బద్దులమై ఉన్నాము. అటువంటి కృప మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్.